మంగళచండీ పారాయణం ఎవరెవరు చెయ్యాలి? ఇందాక మనం కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం ప్రదోష వ్రతం చేయాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా మంగళవారాలు మంగళచండీ పారాయణం చేయటం వలన కుజదోష పరిహారం అవుతుంది అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. అందులో మంగళచండీకి సంబంధించినటువంటి స్తోత్రము, దానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. ఈ మంత్రాలు జపం చేయాలంటే మాత్రం గురుముఖంగా ఉపదేశం పొంది మాత్రమే చేయాలి తప్ప పుస్తకాలు చదివి మీరు బీజాక్షరాలతో ఉండేటువంటి మంత్రాలు అందరూ చేయకూడదు. కానీ స్తోత్రం, మంగళచండీ స్తోత్రం ఉంటుంది, దాన్ని మాత్రం అందరూ పారాయణ చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు ఈ పారాయణ చేయాలి? అసలు మంగళచండీ అంటే ఏమిటి? ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది? మంగళము అంటే శుభము అని పేరు. మంగళచండీ అనేటువంటి పేరు పార్వతీదేవికి ఉంది. ఎందుకు అంటే సర్వమంగళ ఆవిడ, సకల శుభాల్ని ఇచ్చేటువంటి తల్లి సర్వమంగళ మంగళచండీ. అయితే ఆవిడకి ఆ పేరు రావడానికి కారణాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి మంగళచండీ కథనం కనిపిస్తుంది. మీరెవరైనా చదవచ్చు, నేను చెప్పినటువంటి విషయాలు కాదు, ఇవన్నీ కూడా పురాణోక్తమైనటువంటివి. ఈ మంగళచండీ ఎవరు అంటే, పూర్వం శివుడు త్రిపురాసుర సంహారం చేయటానికి వెళ్ళాడుట. వెళ్ళినప్పుడు ఆయన అమ్మవారిని స్మరణ చేసుకున్నట్ట, శుభం చేయమని చెప్పేసి. అప్పుడు విష్ణుమూర్తి అమ్మవారు కూడా ఆయనకి శక్తిగా ఆయనలో ప్రవేశించి ఆయనకు ఆ శక్తిని ప్రసాదించి త్రిపురాసుర సంహారం చేయించింది అమ్మవారు. ఆ తర్వాత కృతజ్ఞతగా ఆ మంగళచండీ పేరుతో మంగళచండీ స్థవన చేస్తూ శివుడు సాక్షాత్తు అమ్మవారికి అభిషేకించి అర్చన చేసి కృతజ్ఞత తెలుపుకున్నట్ట. ఎంత అద్భుతంగా ఉంది! మహాశక్తి అయినటువంటి ఆవిడని సాక్షాత్తు శివుడే ఆవిడని పూజించాడు అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. పూర్వం మంగళుడు అనేటువంటి రాజు ఉండేవాడుట. ఆయనకి ఈ అమ్మవారు ఆరాధ్య దైవత. నిత్యం కూడా ఆవిడని ఆరాధించింది. ఆయన ఏ పని చేసేవాడు కాదుట. అందుకని మంగళుడు అనేటువంటి రాజుతో పూజించబడటం వలన ఆవిడకి మంగళచండీ అనేటువంటి పేరు వచ్చిందిట. అంతేకాదు, మనం ఏ దోషాలు ఉన్నాయని భయపడుతూ ఉన్నామో ఆ మంగళుడు, ఆ కుజుడు, మంగళుడికి అంగారకుడు, కుజుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే కుజుడికే అంగారకుడు, మంగళుడు అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి. అయితే ఆ మంగళుడు, ఆ కుజుడు అనేటువంటి వాడు కూడా అమ్మవారిని పూజించాడుట, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడుట. ఆయనకి ఆవిడ ఆరాధ్య దేవతట. అందుకని ఆవిడని ఎవరు పూజించి ఆవిడ అనుగ్రహాన్ని పొందితే వాళ్ళకి కుజదోషాలు ఉండవుట. ఎంత అద్భుతంగా ఉంది! మంగళుడి చేత, మంగళుడు అనేటువంటి రాజు చేత, ఆ తర్వాత మంగళుడు అనేటువంటి గ్రహం చేత పూజింపబడటం చేత ఆవిడకి మంగళచండీ, మంగళ గౌరి అనేటువంటి పేరు వచ్చాయిట. అందుకని మంగళవారాలు ప్రత్యేకంగా ఎవరు ఈ మంగళచండీ స్తోత్రాన్ని చదువుకుంటారో, మంగళవారం ప్రదోష వ్రతం చేస్తారో వాళ్ళకి కుజదోషాలు అంటవుట. ఇది నేను చెప్పటం లేదు, మీరెవరైనా బ్రహ్మ వైవర్త పురాణం చదవండి. స్నానము, దానము, జపము, హోమము, పిండ ప్రదానము చేయటానికి ఎల్లుండి చెయ్యాలని చెప్పేసి అందరూ నిర్దేశించారు. ప్రభుత్వ పరంగా కూడా డిక్లేర్ చేశారు. అయితే శాస్త్రానుసారము పిండ ప్రదానం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం తర్వాత చేయవచ్చు అని చెప్పేసి మనకి పంచాంగాల్లో కనపడుతోంది. ఎందుకంటే రేపు రాత్రి 9:30 పైన బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా రాత్రిపూట ప్రవేశించినప్పుడు దానికంటే ముందు కాలం పర్వటి కాలంగా చెప్తూ పిండ ప్రదానాలు చేయవలసినటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేయటం కోసం 11 మధ్యాహ్నం తర్వాత అపరాహ్న సమయంలో చేయవచ్చు అనేటువంటి విషయం కనపడుతోంది. అయితే ఎవరివైనా పితృతిథులు కానీ, ఆ మిగతా రోజుల్లో అననుకూల పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ రేపు మధ్యాహ్నం తర్వాత కూడా పిండ ప్రదానాలు చేయటానికి విశేషమైనటువంటిదే. కానీ ఎల్లుండి నుంచి పుష్కర స్నానం చేయటానికి విశేషమైనటువంటిది. అంటే రేపు రాత్రి నుంచి పుష్కరుడు, బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా మొదటి 12 రోజులు కృష్ణానదిని అవాహించి ఉంటారు, ఆశ్రయించి ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇక్కడ మొదటి 12 రోజులు పితృదేవతలు, ముక్కోటి దేవతలు కూడా ఉంటారు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాకపోతే బృహస్పతి, పుష్కరుడు సంవత్సరం మొత్తం కూడా ఈ నదిని ఆశ్రయించి ఉంటారు.
జాగ్రత్తలు అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? అసలు ఎలా పిండ ప్రదానం చేయాలి? ఎలా పూజ చేయాలి? ఎలా స్నానం చేయాలి? అనేటువంటి విషయాలు ఇదివరకు మనం గోపురంలోను, శుభమస్తు కార్యక్రమంలోనూ ఇదివరకే మనం చెప్పుకున్నాం. కాకపోతే ఎల్లుండి నుంచే ఇది ప్రారంభం కాబట్టి మరొకసారి అందరికీ గుర్తు చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు మనం ప్రత్యేకంగా జాగ్రత్తల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే నదీ స్నానం చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు స్నానానికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాలు కూడా అందరూ ఒకసారి గమనించండి, ఆలోచించండి. పుష్కర సమయంలో స్నానం చేస్తే పాప పరిహారం అవుతుందని, పుణ్యం లభిస్తుంది అని మనకి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ అవే ఆధ్యాత్మిక గ్రంథాల్లో అందరూ ఒకేసారి చేయాలని, రాగానే పుష్కరం స్నానం మొట్టమొదటి రోజే అందరూ చేయాలని, ఒక ప్రత్యేకమైనటువంటి ఘాట్లో చేయాలి అనేటువంటి విషయాలు మనకి ఎక్కడా కనిపించటం లేదు. కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పారకం ఉందో అన్ని చోట్ల, అన్ని ఘాట్లలో ఘాట్లు లేనటువంటి చోట కూడా అది విశేషమైనదే. కృష్ణానదిలో ఎక్కడ స్నానం చేసినా ఒకే రకమైనటువంటి పుణ్యం వస్తుందని అందరూ గమనించాలి. పుణ్యక్షేత్రంలోనే ప్రత్యేకమైనటువంటి ఘాట్లోనే స్నానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే అది శాస్త్రీయమైనటువంటిది కాదు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు మిగతా సమయాల్లో వెళ్ళండి. పుష్కర సమయంలోనే వెళ్ళాలనేది ఏం లేదు కదా. పుణ్యక్షేత్రం ఎప్పుడు పుణ్యక్షేత్రమే. అందుకని మిగతా సమయాల్లో కూడా వెళ్ళొచ్చు. అందరూ పోలోమని ఎక్కడికే వెళ్ళారనుకోండి, పోయినసారి గోదావరి పుష్కరాలప్పుడు చాలామందికి ప్రాణహాని జరిగింది. దానివల్ల ఏం మనం బాగుకున్నాం, మనకు వచ్చింది ఏమిటి, దానివల్ల ప్రయోజనం మనం ఏం పొందాము? ఒక నదీ స్నానం చేయాలంటే పుణ్యం వస్తుంది, పాప పరిహారం అవుతుంది. కానీ మన తొందరపాటుతనం వలన, సంయమనం లేకపోవటం వలన, అనాలోచితంగా పనులు చేయటం వలన నష్టపోయేది కూడా మనమే. అలా చేయటం వలన మనం తొక్కిసలాడలో మన వలన కూడా ఇంకొకళ్ళకి హాని జరగకూడదు. ఒకళ్ళకి కాలు విరిగినా, ఒకళ్ళు జారిపడ్డా ఆ పాపం కూడా మనకే వస్తుంది కదా. అందుకని అలాంటి పాపాలని కొని తెచ్చుకోకూడదు. నదిలో ఏ విధంగా ప్రవర్తించడం వలన పాపం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇందుమూలంగా మనం తెలుసుకోవాలి. నది స్నానం చేసేప్పుడు దయచేసి ఎవరు కూడా నూనె డబ్బాలు, నేతి డబ్బాలు తీసుకెళ్ళి అక్కడ ఓపెన్గా పెట్టి దీపారాధనకి ఏర్పాటు చేసుకుని అవి అట్టే వదిలేసి వెళ్ళకండి. ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు చూడకుండా ఎవరైనా తొక్కినా, గాజు ముక్కలు తొక్కినా ప్రమాదం. షుగర్ పేషెంట్స్ ఎవరైనా తొక్కారనుకోండి, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళకి కాళ్ళు తీసేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాపం మనది అవుతుంది, ఎవరు అక్కడ వేశారో వాళ్ళది అవుతుంది. నైవేద్యం పెట్టడానికి కోసం అని చెప్పేసి అరటి పళ్ళు తొక్కలు తీసేసి అక్కడ పెట్టేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల దాన్ని ఎవరైనా తొక్కి జారి పడ్డారనుకోండి, కాళ్ళు విరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకళ్ళ కాళ్ళు విరిచినటువంటి పాపం మనకి నదిలో స్నానం చేసి అరటిపండు నైవేద్యం పెట్టినటువంటి పుణ్యం కంటే కూడా ఇంకొకళ్ళ కాళ్ళు విరగడానికి మనం కారణమైనటువంటి పాపం గుట్టలాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి పనులు ఎవరు చేయకండి. ఎవరు చూసినా కూడా మానవత్వం, పుణ్యం పక్కన పెట్టండి, మానవ దృక్పథంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది చేయటం వలన మనకి పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా అనేటువంటి లాజిక్తో కూడా ఆలోచించండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే దీపారాధన చెయ్యాలి. నది దగ్గర నదికి దీపదానం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. మీరు ఇంట్లోనే ఆవు నెయ్యితో, ముద్దగా ఉన్నటువంటి నెయ్యితో ఒత్తులు ముందు రోజు రాత్రి తడిపి పెట్టుకుని, ఈవేళ చెప్పుకుంటున్నాం కదా, ఈవేళ రాత్రి ఆవు నెయ్యి కాచేసి దానిలో ఒత్తులన్నీ తడిపి ఆరపెట్టుకున్నారనుకోండి, అది జిడ్డుగా కారిపోకుండా ఉంటుంది. వాటిని దొప్పల్లో మీరు ఇంట్లోనే ప్యాక్ చేసి పెట్టుకున్నారనుకోండి, అక్కడ తీసేసి చుట్టుపక్కల పోసే అవకాశం ఉండదు. వెళ్తారు, స్నానం చేస్తారు, ఆ దొప్ప అందులో దీపం వెలిగించి వదిలేసి వస్తారు. ఆ తర్వాత నూనెలు పట్టుకెళ్ళకండి. అక్కడ శనికి నవగ్రహాలు ఉన్నాయి, ఈవేళ ఈ సందర్భంలో మేము శని మీద నూనె పోస్తే చాలా మంచిదని అక్కడ అందరూ నూనె పోసేసి కాలువకి కట్టించేసి అందరూ దాన్ని దాటి జారిపడి కాళ్ళు విరక్కొట్టుకొని ఇలాంటివి కూడా చేయమాకండి. అలా చేయటం వల్ల కూడా దోషం వస్తుందని తెలుసుకోండి. మరో విషయం కూడా, అందరూ ఒకే ఘాట్లో చేయాలనే నియమం లేదు. అందరూ ఒకే రోజు ముందు రోజే అందరూ స్నానం చేయాలనే నియమం ఏమీ లేదు. ఈ 12 రోజుల్లో ఎప్పుడైనా మీరు స్నానం చేయవచ్చు.